హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిఎస్బి ఐఏఎస్ అకాడమీ. దేశంలో ఆరోగ్య రంగ పరిస్థితులకు సంబంధించి కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు శాఖ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ 2017-18 మధ్యకాలంలో ఒక సర్వే నిర్వహించింది. సో ఈ సర్వే ఫలితాలని జాతీయ నమూనా సర్వే 75వ రౌండ్, నేషనల్ శాంపుల్ సర్వే 75th రౌండ్ పేరుతో విడుదల చేసింది. ఈ సర్వేలో తెలిసినటువంటి అంశాలు ఏంటి అంటే, ఈ సర్వే ద్వారా తెలిసినటువంటి అంశాలు ఏంటి అంటే, దేశంలో 80% మందికి ఆరోగ్య బీమా లేదు, హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ లేదు 80% మందికి. అంటే వీళ్ళు ఎప్పుడైనా అనారోగ్యానికి గురై హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళ సొంత డబ్బుని ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఆ సొంత డబ్బు ఆదాయం నుంచి ఖర్చు చేయడం, ఆ తర్వాత లేదంటే అప్పటికే దాచుకున్నటువంటి సేవింగ్స్ నుంచి ఖర్చు చేయాలి, లేదు అంటే ఇతరుల దగ్గర, వేరే వాళ్ళ దగ్గర అప్పు చేసి మరి ఖర్చు చేయాల్సిన పరిస్థితి. సో గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ లేని వాళ్ళ సంఖ్య 86% మందికి హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ లేదు. అంటే కేవలం రూరల్ ఏరియాస్లో కేవలం 14% మందికి మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది. అర్బన్ ఏరియాస్లో చూస్తే 19% పీపుల్కి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది. అంటే ఇక్కడ ఒక 81% ఆఫ్ పీపుల్కి హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ లేదు. నెక్స్ట్, ప్రైవేట్ హాస్పిటల్స్కి ఎక్కువ వెళ్తున్నారా, గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఎక్కువ మంది వెళ్తున్నారా అన్నది చూస్తే దేశంలో గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తున్న వాళ్ళ సంఖ్య కేవలం 42% మంది మాత్రమే. అంటే మిగతా 58% మంది ప్రైవేట్ హాస్పిటల్స్ పైన డిపెండ్ అవుతున్నారు. నెక్స్ట్ పాయింట్, ప్రభుత్వ ఆసుపత్రులతో పోలిస్తే ప్రైవేట్ హాస్పిటల్స్లో వైద్యం ఖర్చు 7 times ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక పాయింట్, ఈ నేషనల్ శాంపుల్ సర్వే 75th రౌండ్లో తెలిసినటువంటి ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఇదొక పాజిటివ్ సైన్. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో 90% డెలివరీస్ ఆసుపత్రులలోనే జరుగుతున్నాయి. దీన్ని మనం ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అంటాము. ఇంట్లో డెలివరీ అవ్వడం కంటే ఇన్స్టిట్యూషనల్ డెలివరీని ప్రిఫర్ చేయడం వల్ల కలిగే బెనిఫిట్ ఏంటి అంటే, జన్మనిచ్చే తల్లి అట్లాగే ఆ పిల్లలు ఇద్దరు సురక్షితంగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ వీలైనంత వరకు పెంచాలి. సో ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో 90% డెలివరీస్ ఆసుపత్రుల్లో జరుగుతున్నాయి. అదే అర్బన్ ఏరియాస్లో చూస్తే 94% ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ జరుగుతున్నాయి, అంటే హాస్పిటల్స్లో జరుగుతున్నాయి. ఇక్కడ మిగతా 10%ని, అట్లాగే ఇక్కడ ఇంకొక మిగతా 6%ని కూడా పెంచాల్సిన అవసరం ఉంది. దీనివల్ల కలిగే బెనిఫిట్ ఏంటి అంటే, ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పెరుగుతున్న కొద్దీ ఎంఎంఆర్, మెటర్నల్ మోర్టాలిటీ రేట్ తగ్గే అవకాశం ఉంటుంది, అట్లాగే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి కాన్పులలో 69% పైగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్నాయి. సో ఇది కూడా ఒక పాజిటివ్ థింగ్. ఆరోగ్యం అనేది ప్రజల ప్రాథమిక హక్కు, అట్లాగే ప్రభుత్వాల యొక్క బాధ్యత. సో వీలైనంత మెరుగైన ఆరోగ్య సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. మనం ఇక్కడ తీసుకున్నటువంటి ఈ డేటాని, ఈ నేషనల్ శాంపుల్ సర్వేలో మెన్షన్ చేసినటువంటి పాయింట్స్ని మెయిన్స్ ఆన్సర్ రాస్తున్నప్పుడు అవసరానికి అనుగుణంగా ఆ ఆన్సర్స్లో ఈ పాయింట్స్ని ఇన్కల్కేట్ చేయడం వల్ల ఆన్సర్స్ ఇంకా ఎఫెక్టివ్గా కనిపిస్తాయి. థ్యాంక్ యూ.